కామరాజ్ గారు, షర్మిల ఏపీకి వస్తున్నారు. కాకపోతే ఏ పార్టీలకైనా ఎలాంటి ఇబ్బంది లేదు, వచ్చే ఇబ్బందల్లా వైఎస్ఆర్సీపీకే. అలాగే షర్మిల ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు ఏమన్నా వస్తే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచే. ఇప్పటికే రాజకీయ విభేదాలు ఉన్నాయి, అలాగే ఆస్తి విభేదాలు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఎంతమంది మధ్య కూర్చోబెట్టి మాట్లాడినా, తల్లి విజయమ్మ వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కానీ రాజకీయ విభేదాలు, ఆస్తి విభేదాలు, కుటుంబ విభేదాలు అన్నీ ఉన్నాయి. మరి అలాంటి షర్మిల ఇప్పుడు ఏపీకి కాంగ్రెస్ తరపున వస్తే వైఎస్ఆర్టీపీ పరిస్థితి ఏంటి? జగన్ ఏం చేయబోతున్నారు? ఏమంటారు మీరు? ఒకటే స్వప్న గారు చెప్పండి. షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కి వస్తే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు. ఫస్ట్ ఎందుకు లేదనంటే ఆమె ఇక్కడి నుంచి వెళ్ళాక ఒక పార్టీ పెట్టుకొని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని ఒకటి పెట్టుకొని అక్కడ నిన్నటి వరకు పోటీ చేస్తామని చెప్పి చివరికి పోటీ కూడా చేయకుండా ఏదైతే ఇక్కడ ఈ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా ఇస్తారనో లేదంటే ఆంధ్రప్రదేశ్ లో సారథ్య బాధ్యతలు ఇస్తారనో వస్తే ఇక్కడికి వచ్చేది మొట్టమొదటి నష్టం తెలుగుదేశం పార్టీలో. కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమయ్యేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక మొత్తము గుంపగత్తగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఈ రోజు గర్వాపసి కార్యక్రమం పెడితే ఎక్కువగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఈ రోజు రామనారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి ఆనాటి కోటి మురళి దగ్గర నుంచి వీరందరూ కూడా ప్రధాని సత్యనారాయణ గారు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే ఈ రోజు మాకు వచ్చిన నష్టం లేదు. ఎందుకంటే ఈ రోజు అణిచివేతలో నుంచి తిరుగుబాటులో నుంచి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళ సోనియా గాంధీ గారిని ఎదిరించి ఆ రోజు ఆయన ఓదార్పులో ఏదైతే తండ్రి కోసం చనిపోయారో వాళ్ళని చూస్తామన్నప్పుడు ఆయన మీద సిబిఐని వదిలినప్పుడు ఇవన్నిటిని కూడా 16 నెలలు జైలు చేసిన ఎక్కడ కూడా తన తండ్రి ఆశయాలు కొనసాగించే దానికోసం ఇంకొకరైతే ఈ పార్టీకి ఎక్కడో యాక్టివ్ పెవిలియన్ ఉండేవాళ్ళు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాటం చేశారో 5 సంవత్సరాల తర్వాత ఈ రోజు 2019 నుంచి ఈ రోజు జరుగుతున్న 23 వరకు కూడా ఆయన పాలన ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో ప్రజలందరూ చూస్తా ఉన్నారు.